ఈరోజు బీసీల ఆరాధ్య దైవం విందేశ్వర ప్రసాద్ మండల్ గారు అంటే బీపీ మండల్ అని అందరూ పిలుస్తుంటారు. బీపీ మండల్ గారి 108వ జయంతి సందర్భంగా మనం ఈరోజు బీసీల పండుగగా చెప్పుకోవచ్చు. బీపీ మండల్ గారు ఈ దేశంలో అణగారిపోయిన అభివృద్ధికి ఆమె దూరంలో ఉన్నటువంటి సామాజిక వర్గాలని గుర్తించి దేశవ్యాప్తంగా తిరిగి బీసీలు ఎవరు, ఏమిటి, వీళ్ళ స్థితిగతులు ఏమిటి అని సమగ్రంగా అధ్యయనం చేసి ఈ బీసీలకు సంబంధించినటువంటి ఎలాంటి సంస్కరణలు తీసుకొస్తే ఈ బీసీల అభివృద్ధి జరుగుతుంది అనేది ఒక పూర్తి అవగాహనతోటి ఒక 40 సంస్కరణలు తీసుకొచ్చారు. ఈ 40 సంస్కరణలు బీసీలని సమగ్రంగా సంస్కరించేదానికి ఈ సంస్కరణలు ఎంతో దోహదపడతాయని ఆయన ఆనాడు 40 సంస్కరణలు చేయడం జరిగింది. అయితే ఈ సంస్కరణలు 4 దశాబ్దాలు దాటినా బీసీల ఓటుతో అధికారంలోకి వస్తున్నటువంటి ఈ దేశంలోని ప్రభుత్వాలు బీసీల అభివృద్ధిని కానీ, బీసీలకి వాటా కానీ, బీసీల సమస్యలు కానీ గాలి వదిలేశారు అని ఈ సందర్భంగా ప్రతి బీసీ సోదరులకి గుర్తు చేస్తున్నాం. అసలు బీసీలకి మండల్ గారు అంటే దాదాపు చాలా మందికి తెలియదు. ఈయన నీ గురించి జరుగుతున్న పోరాటంలో నీ పాత్ర లేకపోవడం, నువ్వు చేసుకున్నటువంటి అజ్ఞానంతో కూడుకున్నటువంటి నీ చైతన్యానికి, ఈ పాలకులు బీసీల పట్ల చేస్తున్నటువంటి కుట్రలు కుతంత్రాలకి బీసీలు సమూలంగా అడగారిపోతున్నారు అనే సంగతి ప్రతి బీసీ సోదరు తెలుసుకోవాలి. బీపీ మండల్ గారు మండల్ కమిషన్ రిపోర్టు ఇచ్చి బీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ రిపోర్టులో ఒకే ఒక సంస్కరణ, రిజర్వేషన్ ఇస్తాము అనే సంస్కరణని ప్రతిపాదించినప్పుడు అది దేశవ్యాప్తంగా పెను సంచలనానికి శ్రీకారం చుట్టింది. ఈ బీసీలకు సంబంధించినటువంటి ఈ ఒక్క సంస్కరణకే 40 సంస్కరణలో ఒక్క సంస్కరణ అమలు చేద్దామంటేనే ఈ దేశంలో ఉన్నటువంటి 5% వర్గాలు ఈ మండల్ కమిషన్ రిపోర్ట్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. దేశవ్యాప్తంగా కమండల్ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. మండల్ ఉద్యమానికి కమండల్ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. ఆనాడు ఈ కమండల్ ఉద్యమానికి బీసీలకి అడ్డుకట్టగా వేస్తున్నారనేసి పసిగట్టినటువంటి సోషలిస్టు యోధులు లల్లూ ప్రసాద్ యాదవ్ గారు ఈ కమండల్ ఉద్యమ నాయకుడిని నిలువరించి కట్టడి చేసినటువంటి బీసీల బహుజనుల యొక్క ఆరాధ్య దేవుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆనాడుకి ఆయన కమండల్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచివేయడం వల్ల ఆయనకి ఈరోజు ప్రభుత్వాలు ఆయన మీద కక్ష కట్టి నామమాత్రపు కుట్రపూరితమైనటువంటి కేసులు పెట్టి ఆయన్ని వేధిస్తూ ఉన్నాయి అనే సంగతి ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి బీసీతో తెలుసుకోవాలి. అసలు బీపీ మండల్ అంటే ఎవరు, బీపీ మండల్ ఏం చేశాడనే సంగతి బీసీలకు తెలియకపోవడం ఎంత దౌర్భాగ్యమో అనేది ప్రతి బీసీ సోదరుడు గమనించాలి. ఆనాడు 52% బీసీలు ఉన్నారు. సగం పైన జనాభా ఈ దేశంలో బీసీలు ఉన్నారు. వీళ్ళకి 52% ప్రకారం దామాసా ఇవ్వమంటే ఆ రోజు 50% దాటేదానికి లేదు అన్నారు. ప్రతి బీసీ సోదరులు ఈ పాయింట్ని ఖచ్చితంగా గమనించగలరు అని నేను గుర్తు చేస్తున్నాను. ఈ 52% బీసీలు ఉన్నారు. 52% దామాసా ఇవ్వమంటే 50% దాటకూడదు అని 27% నిర్ణయించారు. 27% నిర్ణయించినప్పుడు సరే 27% అన్నింటిలో
రాజకీయంగా విద్యా సంస్థలు విద్యా రంగాలలో ఉద్యోగాలలో అన్ని రంగాలలో ఈ 27% కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. అమలు చేయకపోగా అక్కడ కూడా దొంగాటాడి ప్రభుత్వాలు ఈ బీసీలని అణిచివేసే కుట్ర జరుగుతుంది. తర్వాత ఆ రోజు సీలింగ్ అన్నటువంటి ఆనాటి నాయకులైతేనేమి న్యాయశాస్త్ర కోవిదులైతేనేమి 50% దాటకూడదన్న వాళ్ళు ఈరోజు ఈడబ్ల్యూఎస్ 5% వర్గాలు ఉంటారు ఈ దేశంలో. ఈ 5% వర్గాలకి ఎవరిని అడగకుండానే ఏం అధ్యయనం చేయకుండానే ఏ కమిటీ లేకుండానే నేరుగా ఈ 5% ఉన్న వర్గాలకి సామాజిక వర్గాలకి 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తే 50% దాటి 60% అయితే ఇది ఏమి న్యాయం? మీకు ఒక న్యాయం, బీసీలకు ఒక న్యాయమా? అసలు ఈ ప్రభుత్వాలు ఏర్పడుతున్నదే బీసీల వల్ల కదా. 5% వర్గాలు ఈ దేశంలో 60% సంపదని, 60% ఉద్యోగాలని, 60% చట్టసభలో ఉన్నటువంటి అన్నిటినీ బీసీల వాటాలని కబ్జా చేస్తూ దోసుకుంటుంటే ఈరోజు ఈ దుర్మార్గమైన కుట్ర, దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి బీసీలకి కల్పించడానికి కారణం ఈ దుర్మార్గమైన కుట్రలు, ప్రభుత్వాలు చేస్తున్న కుట్రలు కాదా అని ప్రతి బీసీ సోదరులు గమనించాలి. బీసీల ఉద్యమాల్లో బీసీల చేతనే ఈ ఉద్యమాల్ని అణిచివేసే కుట్రకి శ్రీకారం చుట్టారు ఈ దేశంలో. 80 సంవత్సరాలు అంటే 8 దశాబ్దాల ఈ స్వతంత్ర భారతదేశంలో 80 కోట్ల బీసీలకి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఈ 5% వర్గాలు అన్ని కబ్జా చేసి, వ్యవస్థలు కబ్జా చేసి, అన్నిట్లో గుప్పిట్లో పెట్టుకొని ఈరోజు ఈ దేశంలో తెల్లదొరల కన్నా ఈ దేశంలో పాలిస్తున్న నల్లదొరలు 5% నల్లదొరలు కోటాను కోట్లు, లక్షల కోట్లు ఈ సంపదను దోసుకుంటూ, ఉద్యోగాలు దోసుకుంటూ, అన్ని రకాలుగా వాళ్ళ కైవసం చేసి ఈ బీసీలని 8 దశాబ్దాలు దాటిన బీసీల అభివృద్ధి ఎక్కడ ఉంది అంటే ఎక్కడ వేసిన గొంగడ అక్కడేలాగా ఉంది అని ప్రతి బీసీ సోదరులు గమనించాలి. ఈరోజు ఎందుకు చెప్పుకుంటున్నామంటే బిందేశ్వర ప్రసాద్ మండల్ గారు జయంతి సందర్భంగా బీసీల యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, బీసీల యొక్క అభివృద్ధి ఎలా ఉంది అనే సంగతి మనం నెమరు వేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అని ప్రతి బీసీ సోదరుడు నిద్ర లేవాలి అని, నిద్ర లేచి చైతన్యాన్ని శ్రీకారం చుట్టాలని కోరుతూ ఉన్నాం. ఈ దేశంలో బీసీల యొక్క పార్టీలని ఉక్కుపాలతో అణిచివేస్తున్నాయి. ఎందుకు? బీసీలు అత్యధిక జనాభా, వీళ్ళు ఐక్యమై చైతన్యమైతే బీసీ రాజ్యానికి పునాదులు పడితే మన ఆటలు సాగవు అని ఈ అల్పసంఖ్యాక పాలక వర్గాలు, ఈ 5% ఉన్న వర్గాలు ఈ ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మనకు వస్తాయని చెప్పేసి ఈ 5% వర్గాలు ఈ బీసీలని పలవలు చెలవలుగా, కుటుంబాలుగా, వ్యక్తులుగా విడదీసి బీసీల్లో సామాజిక వర్గానికి ఒక నాయకుడిని తీసుకొని ఆ నాయకుడి ద్వారా ఆ సామాజిక వర్గాన్ని అణిచివేస్తూ ఆ నాయకుడి లబ్ధి కోసం, ఆయన స్వార్థం కోసం ఈ తన సామాజిక వర్గాన్ని తొక్కివేస్తూ ఈ విధమైనటువంటి పరోక్ష బానిసత్వాన్ని బీసీలని నెట్టివేశారు. పరోక్ష బానిసత్వాన్ని అందిస్తూ ఈ దేశంలో బీసీలు స్వతంత్ర భారతదేశంలో స్వాతంత్రం రాని బీసీలు ఉన్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. బిందేశ్వర ప్రసాద్ మండల్ గారు 4 దశాబ్దాల క్రితం 40 సంస్కరణలు చేస్తే ఈ రోజుకి ఆ సంస్కరణల్ని చిత్తశుద్ధితో అమలు ఎందుకు చేయలేదు అని ప్రశ్నిద్దాం. రండి, కదిలి రండి, నిద్ర లేవండి, బీసీలారా చైతన్యం అవ్వండి. నీ ఓటు నీవేసుకొని నీ వర్గాలు, నీ పార్టీలు, నీకు సంబంధించినటువంటి ఐక్యత చైతన్యంతో ముందుకు వస్తే ఈ దేశంలో బీసీలు ఇచ్చే రాజ్యాలు, బీసీలు భిక్ష పెడితే వచ్చే పాలకులని తరిమి కొడదాం. యాచించడం మానుకోండి, ఐక్యమై చైతన్యమై బీసీ రాజ్యానికి శ్రీకారం చుట్టండి. నీ రాజ్యం, నువ్వే రాజువి, నువ్వే పాలకుడివి. అప్పుడు నీ వాటాలు నీ దగ్గరే ఉంటాయి. నీవు ఇచ్చినదే వాటా. ఎవరికి ఎంత ఇవ్వాలో నిర్ణయించాల్సింది నీవు తెలుసుకో. చైతన్యం కావాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 102 జీవో బీసీలకు సంబంధించినటువంటి ఎలాంటి కుట్రపూరితమైనటువంటి పాలకులు కుట్రపూరితమైనటువంటి ఎత్తుకలు వేస్తున్నారంటే ఒకసారి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 102 జీవో మెడికల్ సీట్లలో
102 జీవో తెచ్చారు. 102 జీవో బీసీల పాలిట, రిజర్వేషన్ వర్గాల పాలిట ప్రమాదకరమైనటువంటి జీవో ఇది. ఈ జీవోని ఎత్తేయాలి. ఎందుకంటే ఇప్పుడు బీసీలకి 27% రిజర్వేషన్ ఉంటే బీసీలకి రావాల్సిన 27% రిజర్వేషన్ వాటాలి. అదే బీసీలు మెరిట్ కోటాలో ఉంటారు. కొంతమంది మెరిట్ కోటాలో జనరల్గా మెరిటోరియస్లో ఉన్నటువంటి విద్యార్థులను తీసుకొచ్చి రిజర్వేషన్లో ఉన్నటువంటి 27లో అడ్జస్ట్ చేస్తున్నారు. రిజర్వేషన్లో ఉన్న మెరిట్ కోటాలో ఉన్న వాళ్ళని మెరిట్ కోటాలో సీట్లు ఇస్తే ఆ తర్వాత రిజర్వేషన్ కోటా వెనక ప్రతిభ కలిగిన వ్యక్తులను రిజర్వేషన్ సీట్లలో భర్తీ చేయొచ్చు. కానీ అట్లా చేయకుండా రిజర్వేషన్ సీట్లలోనే మెరిట్లో ఉన్న విద్యార్థులు తీసుకొచ్చి రిజర్వేషన్ సీట్లలో భర్తీ చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రమాదకరమైన ఈ కుట్రలో బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ పరంగా రావాల్సిన వాటాని కోల్పోయి బీసీ విద్యార్థులు ఆ వాటాని కోల్పోయిన విద్యార్థులు ఇంటికి పోవడం జరుగుతుంది. అంటే బీసీలని అన్ని రకాలుగా అరిచేతిలో స్వర్గం చూపించి ఓట్లు లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఇస్తానని చెప్పిన హామీలు కూడా అమలు చేయడానికి కష్టంగా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ పాలకుల్ని మనం నిలదించాల్సిన సమయం ఆసన్నమైంది. బీసీ సోదరులారా, చైతన్యమై నీ హక్కులు నీ వాటాలు నువ్వు ఓటేసిన అల్పుడికి అధికారం ఇచ్చి ఆ అల్పుడి చేత నువ్వు అనగారిపోతున్నావు, వాళ్ళ చేతనే నువ్వు అరిచివేయబడుతున్నావు, తొక్కివేయబడుతున్నావు అనే నగ్న సత్యం తెలుసుకోవాలి. ప్రతి బీసీ సోదరుల్ని కులాలుగా విడగొడతారు, కుటుంబాలుగా విడగొడతారు, వ్యక్తులుగా విడగొట్టి మన బీసీలని విభజించు పాలించు సూత్రంలో బంధించి మనల్ని అనగారిపోయే విధంగా తయారు చేస్తున్నారు. అందువల్ల ప్రతి బీసీ సోదరుడు మేలుకోవాలి, చైతన్యం కావాలి, అన్ని రకాలుగా ముందుకు రావాలి. బీసీ సోదరుల్లో సామాజిక వర్గాలుగా కాకుండా బీసీలుగా ఐక్యమవ్వాలి. మేమంతా బీసీలం, మేమంతా ఒకరికొకరికి సహాయ సహకారాలు అందించుకుంటాం, బీసీలుగా చైతన్యం అవుతామని ఎప్పుడైతే ఈ కాన్సెప్ట్ని బలంగా ముందుకు తీసుకెళ్తే బీసీ రాజ్యానికి పునాదులు పడతాయి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రతి బీసీ సోదరునికి ఈ వీడియో చేర్చి చైతన్యానికి శ్రీకారం చుడతానని పేరున ప్రతి ఒక్కరిని విన్నవిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను, కోరుచున్నాను.